అబద్ధం అంటే ఏంటిది? అబద్ధం ఎట్లుంటది? అబద్ధానికి పాయింటు, బుషొట్టు ఎత్తే ఎవరి లెక్క కనబడతది? ఈ ప్రశ్నలకు జవాబు ఎరికేనానోళ్ళ మీకు? గిదే ప్రశ్న మా ఊరి పెద్ద మనుషుల్ని అడిగినా ఆళ్ళు ఠక్కుమని జవాబు చెప్పనే చెప్పిర్రు. అగో మీకు కూడా ఎరికేనా? ఆ అయితే సరే మీ జవాబు మీ ఇంటోళ్ళకి చెప్పురు కానీ మా ఊరోళ్ళు చెప్పిన జవాబు ఏందో ఎరికేనా? అబద్ధానికి అంగి లాగేస్తే సేమ్ టు సేమ్ రేవంత్ సార్ లెక్కనే ఉంటది. అబద్ధానికి ఇంకో పదము రేవంతు. ఇది వరుసంది అబద్ధాలు ఆడుతానవా అని అనొద్దు, రేవంత్ ఆడుతానవా అనాలే. అబద్ధపు ముచ్చట్లు అనొద్దు, రేవంతపు ముచ్చట్లు అనాలే. అసలు డిక్షనరీలా డైరీలల్లా అబద్ధం అన్న పేరును తీసి పారేసి ఆ జాగల రేవంత్ అన్న పేరు పెట్టాలి అని గిట్లనే చెప్పుకుంటూ పోయిరోళ్ళ. నాకే చిత్రం అనిపించింది. ఇక చక్కెర వచ్చినట్టు అయింది. ఎందుకబ్బా ఇంత ఘోరంగా అంటారు? రేవంత్ సారు గన్నిగనం అబద్ధాలు ఆడిండా అని అనుకున్నా. వాళ్ళు ఒకటెనకొకటి చెప్పనే చెప్పిర్రు. ఇక నేను ఇప్పుడు అవన్నీ మీకు చెప్పగాని మిత్తిల ముచ్చడి చెప్తా. ఏమంటారు? పాన్ని మరి అరుచుకుందాం. నిజం ఏదో ఒక నాడు బయటపడుతూనే ఉంటది. ఇప్పుడు గదే అవుతుంది. 2 ఏళ్ల సంది రేవంత్ సర్కార్ ఆడిన అబద్ధాలు ఇప్పుడు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. అందుకే ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ను అబద్ధాల రెడ్డి అని పిలుచుకుంటారు చాలా మంది. అయితే మన రేవంత్ అన్న ఏమంటాడులా, వచ్చిన ఆమ్దాన్ అంతా బీఆర్ఎస్ సర్కార్ చేసిన అప్పులకు మిత్తిలు కట్టేందుకే పోతున్నాయి, నా కాడ పైసలే లేవు, నెలకు 6,500 కోట్ల రూపాయలు మిత్తి కడుతున్నామని అన్నాడా? కానీ అసలు నిజమేంది ఎరికేనా? 6,500 కోట్లు కాదు, 2,338 కోట్ల రూపాయలే మిత్తికి పోతున్నాయి. మరి కడమ పైసలు ఎటు పోతున్నాయి? ఎవరు మాయం చేస్తాన్లు? అబద్ధం ఆడి పైసలను మాయం చేస్తాన్లా? ఈ మిత్తి లెక్కలు రాష్ట్ర ఆర్థిక శాఖ కాగేం చెప్పింది? నెలవారీ లెక్కలలో ఈ మిత్తిల ముచ్చట్లు బయటపడితే అసలు నిజం వెళ్ళింది. ఈ మిత్రుల మీద ఎంత అబద్ధమో అర్థమైంది కదా. అసలు అప్పుల గురించి కూడా ఎన్ని అబద్ధాలు ఆడిరోళ్ళ ఈ కాంగ్రెస్ సర్కార్ వాళ్ళు. ఒకసారేమో 7 లక్షల కోట్ల అప్పు అన్నారు, ఇంకోసారేమో 8 లక్షల కోట్ల అప్పని టామ్ చేసిరు. ఆటికే 6,500 కోట్లు పోతున్నాయి అన్నారు. లాస్ట్కు పార్లమెంట్లో అప్పుల మీద అసలు ముచ్చట బయటపడ్డది. బీఆర్ఎస్ సర్కార్ 10 ఏళ్లలో చేసింది 7 లక్షల కోట్ల అప్పు కాదు, 2,80,000 కోట్లే అని తేల్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమో 10 ఏళ్లలో 2,80,000 కోట్ల అప్పు పట్టుకతే శ్రీమాన్ రేవంత్ సార్ వారి పుణ్యాన షేయిపాటి సర్కారు 20 నెలలల్లా 2,20,000 కోట్ల అప్పు చేసింది. అంటే ఇడ అప్పులు ఎవరు ఎక్కువ చేసినట్టు? బీఆర్ఎస్ 10 ఏళ్లలో చేసిన అప్పు షేయి పార్టీ 20 నెలలలోనే చేసింది. అప్పుల కాడ అబద్ధాలే, మిత్రులు కట్టే కాడ అబద్ధాలే. ఏమనంటేనేమో లంక బిందె లేవు, బంగారు సందుగలు లేవు అంటాడు. అయినా తెలివి ఉంటూ ఉన్న పైసలతోనే రాష్ట్రానికి ఎంతో మంచిగా సగబెట్టచ్చు. పాలన చేతగాక రాష్ట్రాన్ని ఎట్లా నడపాలో తెలియక అప్పులు మిత్తిలు అనుకుంటా అబద్ధాలతోనే బీఆర్ఎస్ సర్కార్ను బదనాం చేసుకుంటున్నారు. ఇప్పుడు నిజం తెలిసి షేయి సర్కార్ వాళ్ళే ముఖం చూపించకుండా అయ్యారు. యోగిట్లనే అంటారు వాళ్ళ ఈ అబద్ధాల గురించి ఎరకైన వాళ్ళు.